చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సాధారణంగా మందు తాగిన వ్యక్తులు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోయి హాయిగా బజ్జుంటారు. కొందరైతే రోడ్డు మీద ఏడాది పడితే ఆడ పడిపోతుంటారు. కొందరు తాగుబోతులు ఏం చేస్తారు? విచిత్రమైన ప్రవర్తనతో కనిపిస్తుంటారు. కానీ ఈ తాగుబోతు మాత్రం చాలా వెరైటీ. మందు తాగిన తర్వాత రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారంట. శ్రీకాకుళం జిల్లాలో కొద్దిసేపటి క్రితమే జరిగింది. ఇది శ్రీకాకుళం టౌన్లో జరిగింది. ఆయన పేరు చెప్పలేను కానీ ఫుల్గా మందు కొట్టి నడి రోడ్లో కూర్చొని పెద్ద ఆందోళన చేస్తున్నారు. వచ్చేపోయే వెహికల్స్ అని ఆపేసి పెద్ద రచ్చ చేస్తున్నాడు. ఎదురా నాయన నీ లొల్లి, ఈడికొచ్చి తాగి ఇట్లా చేస్తున్నావు అంటే, నేను చేస్తుంది ప్రజా ప్రయోజనాల కోసం, మా తాగుబోతుల ప్రయోజనాల కోసం నిరసన అని చెప్పినట్ట. ఏంటి అని ఆలోచిస్తే వైన్ షాప్లకు వెళ్తారు కదా సాధారణంగా, అక్కడ మనకు పర్మిట్ రూమ్లను వచ్చినాయి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ పర్మిట్ రూమ్లను ఇచ్చారు. అంటే ఆన్నే కొనుక్కోవాలి, ఆన్నే పోయి షాప్లో నిలబడాలి, తాగేసి రావాలి. అలా మిరపకాయ బజ్జీలు, బూందీ గీంది అంత అవైలబుల్ ఉంటుంది అన్నమాట. నమలడానికి మంచిగా కూడా ఉంటుంది. సో గవర్నమెంటే ఏర్పాటు చేసింది. చాలా చోట్ల ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీలో కూడా ఈ పర్మిట్ రూమ్లు ఉన్నాయి. అయితే వైన్ షాపుల ఓనర్లట పర్మిట్ రూమ్లలో కూర్చోవడానికి బెంచీ లేదని చెప్పేసి ఆయన బాధ. కనీసం కూర్చునే అవకాశం కూడా కల్పించలేదు. మందుబాబుల హక్కుల్ని కారరాస్తున్నారు. కూర్చుని మందు తాగే అవకాశం కల్పించట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే వైన్ షాపుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన ధర్నా చేస్తున్నాడు. మీకేమనిపిస్తుంది ధర్నా చూస్తే? మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారనిపిస్తుందా లేదా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి వీడియో కింద. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.